అనే వ్యక్తి వాళ్ళు క్రియాశీలక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అందువల్ల ఏం చేశారంటే 31 గాయాలు, 3 గాయాలు లేకపోతే రక్తంతో ఉన్న బట్టలు ఉంటే దాన్ని అనుమానాస్పదముగా నమోదు చేశారు. తర్వాత ప్రజా సంఘాలు చట్టబద్ధమైన పోరాటాలు చేసిన తర్వాత 23వ తారీఖున అది మర్డర్గా మార్పు చేసి అనంతబాబుని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా న్యాయస్థానంలో అరెస్ట్ చేసిన తర్వాత కూడా దళితుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై అవుతామో అని చెప్పేసిన భయం కొద్దీ ఆయన ముద్దాయి యొక్క కులాన్ని కాపు కొండ కాపు అని రాశారు అరెస్ట్ మెమోలో. అంటే కొండ కాపుకైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై కాదు, ఆ కుట్ర చేశారు. రెండోది, అతని మీద పాపం ఏ నేరాలు లేని నేర రహితమైన వ్యక్తిగా దాంట్లో పొందుపరిచారు. ఆయన మీద ఏమైనా నేరాలు ఉన్నాయంటే లేవని చెప్పేసి. కానీ అంతకు ముందే అతని మీద దాదాపుగా 11-13 కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయన మీద రౌడీ షీట్ ఉన్నది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మీద రౌడీ షీట్ చేసి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది ఆయన చరిత్ర. కానీ ఆనాడు న్యాయపరంగా బాధిత కుటుంబం తరఫున ఉండి అదృష్టం కొద్దీ అప్పుడే సుప్రీంకోర్టు తీర్పు రావటము, చట్టం సవరణ చేయడంతో బాధితుల తరఫున వేరే న్యాయవాది కూడా వాదించవచ్చు అని చెప్పేసి ఏ ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారం న్యాయస్థానంలో అనుమతి పొంది బాధితుల తరఫున బెయిల్ రాకుండా ముద్దాయికి ఆర్గ్యుమెంట్ చేశాను నేను. అనేక 3 పర్యాయాలు రాజమండ్రిలో చేశాం. ఇక్కడ 3 పర్యాయాలు డిస్మిస్ చేశారు. అలానే హైకోర్టుకు పోయారు, హైకోర్టు డిస్మిస్ చేసింది. చివరకు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో రెగ్యులర్ బెయిల్ కాదు, డిఫాల్ట్ బెయిల్. అంటే నిర్దేశించిన సమయంలో పోలీసు వారు ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇమ్మని చెప్పారు. దాంట్లో ఆనాడు పాపం అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించేటువంటి న్యాయవాది ఢిల్లీలో, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ప్లేయర్ చెప్పింది ఏంటంటే, పర్లేదండి డిఫాల్ట్ బెయిల్లో మధ్యస్థ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యస్థ బెయిల్ ఇచ్చింది. కానీ డిఫాల్ట్ బెయిల్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో కొనసాగుతుంది. మెయిన్ పిటిషన్ మధ్యస్థ బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన దానికి ఇందాక మీరు చెప్పినట్టుగా ఏం చేశారు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని దండలేసి ఊరేగించి ఆయన యొక్క ఒక దేశభక్తుల్లాగా, దళితులను తప్పినటువంటి ఒక హీరోలాగా చిత్రీకరించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళ అగ్రనాయకులు సహకరించారు. సంకేతాలు తీసుకెళ్లారు సమాజంలో. తర్వాత అప్పుడు ఆ ప్రభుత్వం ఉండగా రాజీ పడలేదని వీళ్ళ కుటుంబానికి చట్టపరంగా ఇవ్వవలసినటువంటి పెన్షన్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళని వేధింపులు చేశారు ఆ సొమ్ము వల్ల. కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత పెన్షన్ ఇచ్చారు. ఆ చనిపోయిన వ్యక్తికి రావాల్సిన సొమ్మును కూడా సగం సొమ్ము ఏదైతే ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇవాళ అది ఇచ్చారు. తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మా చనిపోయిన దళిత సుబ్రహ్మణ్యము తమ్ముడికి ఉద్యోగం లేదంటే మొన్ననే తమ్ముడికి ఉద్యోగం ఇచ్చారు, ఇల్లు కట్టిస్తామన్నారు. 2 ఎకరాల భూమి ఎక్కడో అడవి ప్రాంతం దగ్గర ఇస్తే దాన్ని కాదు ఊళ్ళోనే ఇస్తామని చెప్పారు. కాబట్టి స్పందించడంలో కూటమి ప్రభుత్వం దళితుల పట్ల, దళిత బాధితుల పట్ల స్పందించడంలో చాలా స్పష్టత కనబడతా ఉంది. రెండోది, ఇక్కడ విచారణకు సంబంధించి బాధితుడి యొక్క తల్లి, చనిపోయిన మృతుని యొక్క తల్లి డీజీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే విచారణ చేశారో వీళ్ళు సమగ్ర విచారణ చేయలేదు. టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, అలానే గూగుల్ టేక్అవుట్, టవర్ లొకేషను, కాల్ డేటా రికార్డుల మీద సమగ్ర విచారణ జరపలేదు. అలాగనే అనంతబాబుకి ఎవరైతే సెక్యూరిటీ పర్సన్స్ గా ఉన్నారో వాళ్ళను కూడా సమగ్రంగా విచారణ జరపలేదు. కాబట్టి వాళ్ళని తిరిగి విచారించాలి. అలాగే ఇంకా దీంట్లో చాలా మంది సాక్షులను విచారించలేదు. వాళ్ళని విచారించేసి మా అబ్బాయి చాలా బలవంతుడు, యువకుడు, అనంతబాబు ఒక్కడి మీదే ఛార్జ్షీట్ వేశాడు, ఒక్కడ చంపడానికి అవకాశాలు లేవు, మా అబ్బాయి తిరగబడితే అతను ఎందుకు పనికిరాడు, కాబట్టి దీంట్లో అతను ఒక్కడి మీదే కాదు ఛార్జ్షీట్ ఇంకా ఉన్నారు ముద్దాయిలు, కాబట్టి దీంట్లో సమగ్ర విచారణ జరపండి అని చెప్పేసి ఇచ్చిన రికమెండేషన్ మేరకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీపీ తూర్పు కాకినాడ ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్ హోదా ఉన్నటువంటి పటేల్ దేవరాజ్ మనీష్ని ఆఫీసర్గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేశారు. ఒక సిట్ ఏర్పడింది. సిట్లో సిసిఎస్కి సంబంధించిన సిఐని, ఎస్ఐని వేశారు. మొత్తం ఒక సిఐ, 2 ఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక పీసీ, ఒక ఐఏఎస్ ఉన్నటువంటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వీళ్లతో సిట్ వేశారు. ఈ సిట్ వేసిన తర్వాత విచారణ జరపడానికి న్యాయస్థానం యొక్క అనుమతి తీసుకోవాలి కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి పిటిషన్ దాఖలు చేశాము. దాఖలు చేసి వాద ప్రతివాదనలు అయిపోయి ఈరోజు దాని మీద సాయంత్రం 5:30, 6 గంటలకి ఇన్వెస్టిగేషన్కి అనుమతులు ఇస్తే వెంటనే సిట్ రంగంలో దిగి వాస్తవాలన్నీ కూడా వెలికితీసి నేరాల్లో ఎవరు భాగస్వాములు అయ్యారో, ఎవరు పత్తదారులు అయ్యారో నిర్ధారించే పరిస్థితి రాబోతుందనేది ఈరోజు సాయంత్రానికి మనకు నిర్ధారణ అయిపోద్ది. చెప్పినట్లుగా ఈ కేసులో వారికి చాలా అనుమానాలు ఉన్నాయి. తదనుగుణంగా విచారణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు కాకుండా ఇప్పుడు లోతైన దర్యాప్తు ఈ కేసులో చాలా అవసరం అనేది కనిపిస్తూ ఉంది. విజయ్ కిరణ్ గారు, మీరేం చెప్తారండి? ఈ కేసు సంబంధించి గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు, కానీ ఇవాళ సరే ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది కాబట్టి